ఇన్‌స్టాంట్ స్పాంజ్ దోసని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక 1 గ్లాస్ ఉప్మా రవ్వని తీసుకొని వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్‌లో ఒక హాఫ్ గ్లాస్ పోహా అటుకులను వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు రెండిటిని కూడా ఒక 15 మినిట్స్ తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ బ్యాటర్‌లో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోస ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక గరిటెడు ఇలా వేసుకోగానే మనకి ఇలా బబుల్స్ ఫామ్ అవుతుంది. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మూత పెట్టుకొని అది కుక్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవాలి. అంతేనండి, బోత్ సైడ్స్ కాలిన తర్వాత దించేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ స్పాంజ్ దోస అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.